మావోయిస్టు అగ్రనేత దేవ్జీ చుట్టూ అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం నుంచి దేవ్జీ ఎన్కౌంటర్ అయ్యారని అందరూ అనుకున్నారు. అయితే పోలీసులు రిలీజ్ చేసినటువంటి లిస్టులో దేవ్జీ పేరు కనిపించలేదు. దీంతో దేవ్జీ ఎక్కడా అనేటువంటి ప్రశ్న తలెత్తింది. ఒకవేళ దేవ్జీ పోలీసులు అదుపులోకి తీసుకుంటే రిమాండ్కు పంపిస్తారా, లేక ఎన్కౌంటర్ వార్త వినాల్సి వస్తుందా అనేటువంటి ప్రశ్నలు కూడా మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల ఎన్కౌంటర్తో కలకలం రేగింది. నిన్నటి నుంచి పలువురిని అరెస్ట్ చేయగా మరికొందిని ఎన్కౌంటర్ చేశారు. ఇక ఉదయం అల్లూరి జిల్లా ఏఓబీలో జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో మరో 7 మావోయిస్టులు మృతి చెందారు. ఈ పరిణామాల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ అగ్రనేత, సెంట్రల్ కమిటీ సెక్రటరీగా ఉన్నటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ చనిపోయారని ప్రచారము జరిగింది. అయితే ఆయన పోలీసుల అదుపులోనే ఉన్నారని మరికొందరు అంటున్నారు. దేవ్జీ ఎక్కడ ఉన్నారనే దానిపై స్పష్టమైన సమాచారం మాత్రం పోలీసులు చెప్పడం లేదు. ఇక దేవ్జీ ప్రొటెక్షన్ టీంలోని 9 మంది సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారన్న సమాచారంతో ఆయన కుటుంబ సభ్యుల్లో ప్రస్తుతం ఆందోళన నెలకొంది. తిరుపతి అలియాస్ దేవ్జీ తమ కుటుంబానికి దూరమై 42 ఏళ్లు అయిందని, తన కోసం ఎదురు చూస్తున్నామంటూ కుటుంబ సభ్యులు అంటున్నారు. తాజా వార్తలు తమను కలిచివేస్తున్నాయంటున్నారు. ఒకవేళ ఆయన నిజంగానే పోలీసుల అదుపులో ఉంటే వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. ఇక నిన్న తిరుపతి తమ్ముడు కూతురు సోషల్ మీడియా వేదికగా కూడా ఇంటికి వచ్చేయండి అంటూ కూడా అభ్యర్థించింది.